పోలీసు వాళ్ళు కూడా అలాంటి తప్పులు చేయరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అక్కర్లేదు. ఆయన ఇక్కడ లేరు, ప్రాజెక్ట్స్ మీద అవుట్ సైడ్ ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారో వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. ఓకే అండి. దూరం నుంచి తీసుకో. ఒక సెకండ్ మాట్లాడాలి, మాట్లాడే నోటీస్ ప్రకారం మేము రిప్లై ఇచ్చాము. ఫర్దర్ ఏమన్నా ఇంకా వస్తే మాత్రం దానికి మేము రిప్లైస్ ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించి అన్ని సోషల్ మీడియా అది తెలియదండి. నేను అదే అంటున్నాను, ఓన్లీ ఒక నోటీస్ ఇస్తే దాంట్లో మీకు నోటీస్ సెక్షన్స్ కి సంబంధించిన కండిషన్స్ మాత్రమే ఇస్తారు. దాని ఎన్క్లోజర్స్ ఏం లేనప్పుడు మేము కూడా ఎలా చెప్పగలుగుతాం? ఒకటి కూడా మీకు ఇవ్వలేదు. నేను అదే అంటున్నా, ప్రజలందరికీ నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నోటీస్ తో పాటు కంపల్సరీగా దాని ఎన్క్లోజర్స్ అయితే ఇవ్వాలి. అదందరూ మీరు గుర్తు పెట్టుకోండి. రేపటి రోజు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు కూడా క్వశ్చన్ చేయండి, అడగండి. ఎలా తెలుస్తుంది? కంప్లైంట్ చూసిన తర్వాత కదా అసలు ఏం పెట్టారు ఏం లేదు అది చూసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఓన్లీ గాల్లో లెక్కలాగా మనం కూడా వాళ్ళకి కంప్లైంట్ పెట్టేసారు వచ్చేసారు ఎందుకు పెట్టారు? నోటీస్ ని స్వయంగా వర్మ గారు అమ్ముతున్నారు, కానీ ఆ టైంలో అడగలేదా నా పైన ఏం సెక్షన్లు పెడుతున్నారు, నాకు ఎందుకు నోటీస్ నేను పెట్టిన పోస్ట్ ఏంటి? ఆయన ఏమి సూపర్ ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే ఆయన కూడా దానికి సంబంధించిన కాపీ వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పర్ట్స్ ని కనుక్కున్న తర్వాత మాట్లాడగలుగుతారు. వాళ్ళు ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాము. దెన్ ఆయన అప్రోచ్ అవ్వాల్సిన కన్సర్న్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్ బట్టి ఫాలో అవుతుంటారు. ఈ రోజు ఎందుకు అడగలేదు, ఈ రోజు ఎందుకు అడగలేదు అంటే ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ సడన్ నేను అడుగుతాను ఆర్టికల్ 91A ఏం చెప్తుందంటే మీకు తెలియదు అనుకోండి, ఏం చెప్తారు? కామ్ ఉంటారు అంతే కదా. ఆయన కూడా తెలియదు, తెలిసిన దాన్ని పట్టుకొని తెలుసుకొని ఆయన చెప్పడానికి అవకాశాలు ఉంటాయి తప్ప నుంచి అడావుడిగా ఆయన ఏదో మాట్లాడలేదు చేయలేదు అని స్పెక్యులేషన్స్ తప్ప నుంచి ఏం లేదు. మళ్ళీ నేను చెప్తాను, కొట్టేసిన మీద ప్రూఫ్ ఉందా? కొట్టేస్తుంటే మీద ప్రూఫ్ ఉందా? కౌంటర్లకి కొట్టడానికి డిఫరెన్స్ లేదా? దాని ఏ బేసిస్ లో మీరు అడుగుతున్నారు కొట్టేషన్ అని చెప్పేసి? వాష్ చేసిన తర్వాత కామన్ గా ఎవరికైనా అదర్ సైడ్ పోలీసు వాళ్ళు కౌంటర్ వేయాలి. కౌంటర్ వేయకుండానే మొత్తం డిసైడ్ చేయవు కదా. కౌంటర్లకు అనేది గడువు వాళ్ళు పొడిగించుకుంటుంటారు. అది 100 days కూడా అవ్వచ్చు, 90 days అవ్వచ్చు, 60 days అవ్వచ్చు, 120 days అవ్వచ్చు. కౌంటర్లు దాఖలా చేయని కేసులు ఎన్నో ఉంటాయి. దానికి సీరియస్నెస్ బట్టి వాళ్ళు ఎప్పుడు కౌంటర్ ఫైల్ చేస్తారని పోలీసు వాళ్ళకి తెలియాలి. మీరైతే ఒక పని చేయండి, పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి వాళ్ళ ముందు బైక్ పెట్టండి, అడగండి సార్ ఏంటి కౌంటర్ మీరు ఫైల్ చేశారా లేదా, లేదు వాళ్ళు రిప్లై ఇచ్చారంట దానికి ఆన్సర్ ఏం చేశారు అడగండి. చెప్పట్లేదు ఇంకా అలాంటప్పుడు వాళ్ళే మీడియాకి వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు అన్నప్పుడు ఇంకా చూడండి మీరే. ఇప్పుడు మీరు మాకైతే క్వశ్చన్స్ వేస్తున్నారో మా తరపు నుంచి ఉన్న ఆన్సర్స్ మేము ఇచ్చాము. ఇంకా మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఆ డౌట్స్ మీరు వాళ్ళు క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన కాన్ఫిడెన్షియల్స్ ఏం కాన్ఫిడెన్షియల్ ఉందండి ఇక్కడ సోషల్ మీడియాలో? నేను మిమ్మల్ని అడుగుతున్నా, సోషల్ మీడియాలో ఉందా? అండ్ టు బి ఫ్రాంక్ నేను అందరు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం కాన్ఫిడెన్షియల్ ఏముంది ఇక్కడ? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది లేదా ఓపల్, అది సోషల్ లో ఉంటది, సొసైటీలోకి వచ్చింది, దాంట్లో కాన్ఫిడెన్షియాలిటీ ఏంటి? ప్రాసెస్ ఏమైనా కాన్ఫిడెన్షియల్ చేస్తారా? లేదుగా. ఇన్వెస్టిగేషన్ ఏముంటది? ఐఓ చూసుకుంటారు, దాంట్లో కంప్లైంట్ మీరు పెట్టారో లేదా, ఏం కంప్లైంట్ ఇచ్చారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతారు. ఏముండదు. నేను అదే మీకు చెప్తున్నాను. ఇది వరకు కూడా నేనేం చెప్పాను, నోటీస్ ఇచ్చారు, ఎన్క్లోజర్స్ మాకు ఇవ్వలేదు. ఎన్క్లోజర్స్ ఉంటే గానీ ఇన్వెస్టిగేషన్స్ లో మేము కోఆపరేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మేమే సమాధానం చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. నేను మీకు అదే చెప్తున్నాను, కేసు మిమ్మల్ని నేను అడుగుతున్నా, కేసులు పెట్టిన తర్వాత ఎవరికైనా ఇప్పుడు దాకా ఎన్క్లోజర్స్ ఎవరికైనా ఇచ్చారా? ఈ రోజు వరకు ఒక నోటీసులు తప్ప 41A నోటీసులు ఇచ్చినప్పుడు ఏమైనా ఎన్క్లోజర్స్ ఇస్తారా? లేదు. మరి ఆ ఓన్లీ 41A నోటీసులు తీసుకున్న తర్వాత దానికి రిప్లైలు ఇస్తారు. అంటే మీరు మెటీరియల్ అక్కర్లేదండి. అసలు అబ్యూస్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన FIR కాపీలో కంటెంట్ ఉంటది, ఆ కంటెంట్ ఇస్ ఎనఫ్.
మీరు ఎన్క్లోజర్స్ ఒకటి స్వాష్ వేసిన తర్వాత పోలీస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తారు, కౌంటర్ లో వాళ్ళు దాఖలా చేస్తారు ఏమేమి ఉన్నాయి ఏం లేవని చెప్పి. తర్వాత ఫైనల్ రీడింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కౌంటర్లు వేసిన తర్వాత ఏమొస్తుంది ఏం లేదని చూసుకున్న తర్వాత మేము డెసిషన్ తీసుకోవడం. అరెస్ట్ చేయాలని కూడా రూల్ లేదు కదా. నేను క్లారిఫై చేస్తాను. అరెస్ట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ ఎప్పుడు చేయాలి? నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెస్. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ట్యాంపరింగ్ ఎవిడెన్స్ చేయడానికి వర్చువల్. వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్. నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము అందుబాటులో లేకపోవడము, వాళ్ళకి సమాధానం చెప్పకపోవడము, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము బిహేవ్ చేయడము. అలా చేయలేదు కదా. రిప్లై ఇస్తున్నాం, నోటీసులకు ఆన్సర్ చేస్తున్నాం, మాకు టైం కావాలని కోరుతున్నాం. దిస్ ఇస్ నాట్ కోఆపరేషన్. అన్ని లెస్ దాన్ మీకు పనిష్మెంట్స్ ఉన్న ఏరియాలలో మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ ఎక్కడ వస్తుంది? నాన్ కోఆపరేషన్ అంటే దాని మీనింగ్ అసలు వ్యక్తి అందుబాటులో లేకపోవడం, పరారీ అయిపోవడం, లేకపోతే అసలు ఏ రెస్పాన్స్ లేకపోవడం, ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. లీగల్ గా మేము ఒక అడ్వకేట్ రూపంలో ఒక లీగల్ కౌన్సిల్ గా మేము రిప్లై ఇస్తున్నప్పుడు ఇంకా మేము ప్రెసెంట్ అయినప్పుడు ఇంకా ఆయనతో అవసరం ఉండేది. ఆయన చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు ఫాలో అవుతారు. దాంట్లో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆయన వస్తారు. ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్ కి మేము ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ అనే మీనింగ్ ఎక్కడుంది? నాన్ కోఆపరేషన్ క్వశ్చన్ ఎక్కడుంది? ఆయన నిన్న మొన్న కూడా ఆయన మాకు కాల్ చేసి చెప్పారు అసలు ఏం చేయాలి ఏంటి అని, ఎక్కడున్నారు, బిజీగా ఉన్నారని చెప్తే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము, ఈవెన్ వాట్సాప్ లో ఇప్పుడు మీకు కూడా నోటీస్ లో రిప్లై పంపించున్నాము. నిన్ననే మేము ఆన్సర్ చేసాం వాళ్ళకి, మాకు టైం కావాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. ఎందుకు ఇప్పుడు వీఐపీలకు అయితే ఒక స్టేటస్, వివిఐపీ స్టేటస్ ఇస్తారా? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక సినిమా డైరెక్టర్ ఫెసిలిటీస్ కావాలి, ఇలాంటివి ఉన్నాయి, దాన్ని అమలు చేయండి అని చెప్పడమో తప్ప. అది కూడా అడుగుతున్నప్పుడు విచారణ కోఆపరేట్ చేస్తామని చెప్పినప్పుడు దీంట్లో అన్యాయ అక్రమాలు ఏమున్నాయి? అసలు దీంట్లో నాన్ కోఆపరేషన్ ఎక్కడ ఉంది సార్? మీరు విచారణకు కుంభకోణాలు చేసిన వాళ్ళకి మీరు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఆమెను పట్టుకొని వస్తారు సార్. మీరు విచారణకు గడువు కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కేసు ఏంటో తెలియదని చెప్తున్నారు. మరి రిప్లైస్ ఇచ్చే బదులు ఆ కేసు ఏంటి అసలు? నేను అందుకే దాంట్లో మీరు అందుకే మీకు ఇచ్చిన నోటీస్ ఒకసారి చదవండి. దాంట్లో ఎన్క్లోజర్స్, ఎఫ్ఐఆర్ కాపీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి మేము అడగడం కోరడం జరిగింది. వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసేంత వరకు దయచేసి మీడియా ఎందుకంటే బెటర్ ఇంకా ఆన్సర్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. లేదనుకోండి వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ ఇస్తారు ఏంటంటే మేము కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. పోలీసులు ఎట్లాగో నోటీసు రూట్ లో రాకపోతే వస్తారని ముందుగానే అంచనా వేసే దేనికన్నా వచ్చారు, ఎవరు ఏ పోలీసులు వచ్చారు, ఏంటి మాట్లాడాము. సిసి గారు డిఎస్పీ గారు తర్వాత జనరల్ ఆడ చేసుకోనా ఇప్పుడు మీరు సేమ్ పీస్ జనరల్ ఆడ చేసుకోనా లోగది మళ్ళీ నోటీస్ ఇవ్వడానికి వచ్చారా? చెప్పండి. పోలీసు నుంచి వచ్చినటువంటి అలాంటి విధానంలో కూడా ఏ కేసులో కూడా అలాంటి వర్చువల్ విధానం డిమాండ్ చేశారు. చెప్పండి ఇప్పుడు క్వశ్చన్స్ ఏం చెప్పండి. 1 minute సార్, ఒక్క నిమిషం ఆగండి. హాజరవుతామని చెప్పేసి అన్నారు. సో పోలీసులకు ఈ విషయం నుంచి వచ్చినప్పుడు స్పందన ఏంటి? అలా అవకాశం ఉందా?
డిజిటల్ policing.gov.in అనేసి మీరందరూ చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీం కోర్టు ఒక జడ్జ్మెంట్ లో విట్నెస్ లని అలానే అక్యూజ్ ని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. మొదటిసారి మీరు విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేసినప్పుడు బిజీ షెడ్యూల్ ఉంది, తమకు టైం కావాలని చెప్పేసి మీరు అడిగారు. రెండోసారి డిజిటల్ వర్చువల్ విధానం అనేది తెర మీద తీసుకొస్తారు. ఏంటి అసలు ఈ గందరగోళం అంతా ఏంటి? అసలు గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు, పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తారు కుర్రో ముర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన నేను ఏ పార్టీ కెమెరాలు వాళ్ళకి మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చాము. దానికి ఎవరికి రెస్పాన్స్ లేదు. దానికి రెస్పాన్స్ కావాలని ఇండియాలో డిజిటల్ వర్సనే ప్రెసెన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోర్టు చేస్తున్నాము. నిన్ననే ఈరోజు తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఈ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్ తీసుకొని మేము టైమింగ్స్ హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదు, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. ఆల్రెడీ వాట్సాప్ లో పంపించారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చారు కదా, మరి రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అది మీరే అడగాలి. ఇంకా అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించాము. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు విఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూసి ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఎంపీ మీద ప్రయోగించారు కదా.
గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది. 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము. ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ లో కూడా పంపించాము. డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళు ఇంకా మేము మాట్లాడలేదు. కాదండి, ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన మేము ఏదైతే టైం అడిగామో టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో సేమ్ నోటీస్ ఇస్తారు. ఆ అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాం. సో దానికి డీటెయిల్ గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి. దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెసెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్ లో కూడా హైబ్రిడ్ సిస్టమ్ లో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్ లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం. అది లేదండి, నేను కూడా ఎప్పుడు వచ్చాను, నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు లేదు నాకు కూడా తెలియదు. ఐ హావ్ టు గో అని చెప్పాను. మీరు ఇచ్చిన నోటీస్ తెలియదండి, టైం ఇంకా మాకేం ఆన్సర్ రాలేదు. ఆర్జీవి గారి భయపడే అవకాశాలు లేవు. ఆయన ఏం తప్పులు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏం లేదు చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎనీథింగ్ ఎల్స్? ఓకే. 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నలు ఇలాంటి కేసెస్ గానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్ కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రామనేది క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళకి చెప్పొచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అది ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ప్రకారము లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లై వాళ్ళకి ఏం ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి ఒకటి యాంటిసిపేషన్ అంటే ముందు జాగ్రత్త తీసుకోవడంలో ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా మేము కూడా ముందస్తు జాగ్రత్తలు మేము కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చున్నారు. ఇది తెలంగాణ జ్యూరిస్డిక్షన్. పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమి లేకుండా డైరెక్ట్ గా పోలీసులు వచ్చేస్తుంది. రావడానికి లేదు. బయట మీకు క్లారిటీ ఇస్తున్నా, పోలీసు వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ లో పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియాలో అందరూ వేయండి. వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. తెలుసా మీకు? కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ కేసు అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్. అవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకపోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో ఇది ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకొకరి మీదకి రావడం ఏంటి? అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే, మంచిది. కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ కట్టారు. మమ్మల్ని అడిగారు, మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి డీటెయిల్స్ అనేది నోటీస్ పంపించారు. ఆ నోటీస్ కి రిప్లై ఇచ్చాము. దాంట్లో అంత భయప్రాంతాలు చెందాల్సిన అవసరం ఏముంది? దీంట్లో గందరగోళాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని రోజులు గడువు అడిగారు? ఎలాంటి ఫెసిలిటీస్? మేము 2 weeks టైం అడిగాము. ఒకటి ఫిజికల్ ప్రెసెన్స్ కావాలనుకున్నప్పుడు అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీం కోర్టు అండ్ మిగతా కోర్ట్స్, హై కోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెసెన్స్ ఉన్నారనుకోండి, నేను చెప్పింది రాసుకుంటాం. దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది. కోర్టుకు అది కూడా సబ్మిట్ ఇప్పించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేవు ఇక్కడ. పోలీసులకు సహకరించాలని చెప్పి కదా కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది. మేము సహకరించమని చెప్పామా? లేదుగా. వాళ్ళు ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు వేస్తారు. దానికంటే మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ తెలియదు. ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు. ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాళ్ళు కాదు, వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్ లో 25th అనే డేట్ ఇచ్చారు.
ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్ కాదని మేము కూడా చూసుకోవాలి కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము అలాగే రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్ లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్ గా మాకు 7 days ముందు ఇంటి మీద మీకు అందులో ఒకసారి మీరు నోటీస్ లో చూసుకుంటే రిప్లై నోటీస్ లో క్లియర్ కట్ గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్ గా ఉన్నాయి. మీరు మళ్ళీ హైకోర్టుని ఏమైనా ఆశ్రయించే అవకాశం? సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా మేము ఇప్పుడు ఎందుకంటే ఆశ్రయించారు. ఆర్జీ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆయన బిజీగా ఉన్నారండి, ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. సార్ ఇప్పుడు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు, దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీ ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్ గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్ గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి అవి. ఆన్లైన్ లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు అని చెప్పేసి అని పెట్టారు. అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్, 1 పేపర్ ఇవ్వడం కాదు. పేపర్ తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో, క్రైమ్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే ఆ స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? ఏపీ మొత్తం కూడా సోషల్ మీడియా మీద కేసులు జరుగుతున్నాయి. అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు 1 year బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను. 1 year బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదే విధంగా సిఆర్పిసి లో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన కేసులను కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు? దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు. అదే నేను అంటున్నా, లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారం స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటాం. చూడాలండి వాళ్ళ ఆన్సర్ ఏమి. ఒప్పుకోకుండా ఉండే అది ఇండియన్ గవర్నమెంటే. మీరు అందరికీ అదే చెప్తున్నా, digitalpolice.gov.in వెబ్సైట్ ఉంది, దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి. డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని ఇలాంటి కేసెస్ లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెకర్ ని వేస్ట్ చేయకుండా, డబ్బుల్ని వేస్ట్ చేయకుండా, ఇలాంటి టైం ని వేస్ట్ చేయకుండా, ప్రజల యొక్క టైం ని కూడా సేవ్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే. రాష్ట్రంలో అది ఇంపార్టెంటా లేదని పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడ ఎలా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గమనించుకోండి. మేము 2 weeks టైం అడిగారు. ఇప్పుడు మీరు అడిగారా? మీ పరిధి కాదు కదా, మీరు అవన్నీ ఒకటి